పనికి వెళ్ళేటప్పుడు నేను టోపీ ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఒరే బాబాయ్, ఏమైందిరా? ఎంత యాక్టివ్గా ఉంటావు నువ్వు? అజయ్ అక్కడ దళం దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. గైస్, నేను ఇప్పుడు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నా. నన్ను నేను నడుచుకుంటా పోయి ఎవరు తిన్నారు. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు ఫస్ట్ అలారం రింగ్ అవ్వగానే లేచాను. మా ఊర్లో నిన్న 3:30 నుంచి ఇప్పటి వరకు జియోకి నెట్వర్క్ రాలేదు. అసలు ఏం ప్రాబ్లమో తెలియదు. నిన్న వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్న 3:30కి నెట్ రాలా. మళ్ళా ఇంట్లో వాళ్ళని అందరిని అడిగా, అందరికీ జియో ఎవరికి రాలా. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకడు ఎయిర్టెల్ ఉన్నింది, వాడి దగ్గర వైఫై తీసుకొని వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా. నాకు ఎడిటింగ్కి మ్యూజిక్ యాడ్ చేయడానికి మాత్రం నెట్ అవసరం, మిగతా టైంలో నెట్ అవసరం లేదు. నేనేం చేసిన మర్చిపోయి అరే పిన్నా నెట్ ఎడిటింగ్ చేసుకోవాలా, పిన్నా నెట్ ఎడిటింగ్ చేసుకోవాలని ఆలోచిస్తా ఉన్నాను. మొన్న పోలు నాటాము కదా, ఈరోజు గుంతలు తీయాలంట, అందుకని గడ్డపార ఎత్తి తీసుకురమ్మన్నారు. అజయ్ అక్కడ దళం దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. పనికి వెళ్ళేటప్పుడు నేను టోపీ ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎందుకంటే సన్లైట్ నుంచి చాలా కాపాడుతుంది. టవాలు కట్టుకున్నామంటే ఇప్పుడు పైనుంచి సన్లైట్ వచ్చింది అనుకో, అది కళ్ళకు పడుతుంది అనమాట. ఇదైతే ఫ్రంట్ ఇలా ఉంటుంది కదా టోపీకి, ఇది కళ్ళకి పడదు. గైస్, వర్క్ కంప్లీట్ అయింది. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వర్క్ చేసేటప్పుడు క్యాప్ పెట్టుకొని ఇప్పుడు హెయిర్ నా మాట వినలేదు. హెడ్ బాత్ చేస్తే ఆ తర్వాత మనం చెప్పినట్టు వింటాయి. మీకు వర్క్ అయిపోయింది అని చెప్పా కదా, చెప్పిన తర్వాత 1 అవర్ అక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫుల్ ఓపిక నశించిపోయింది. 1 అవర్ తర్వాత ఆటో వచ్చింది. ఆటో రాగానే ఇంటికి వచ్చినాము. ఇంటికి రాగానే ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంతవరకు స్నానం కూడా చేయలేదు. అలాగే లంచ్ కంప్లీట్ చేసిన వెంటనే అమ్మ స్నాక్స్ ఇచ్చింది. వీటి పేరు కూడా నాకు తెలియదు. ఇవి చిన్నప్పుడు మా తాత తెస్తా ఉన్నాడు, టేస్ట్ బాగుంటాయి. వీటి పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కోళ్ళకి సద్దలు అయిపోయినాయి, వాటి కోసం అప్పరాజంపేటకి అయితే వెళ్ళొచ్చాను. మరి కెమెరా పట్టుకోవచ్చు కదరా. గాయస్, ఫస్ట్ టైం ఒక కెమెరా మ్యాన్ పెట్టాను. బ్యాగ్ కొట్టురాడు, ఏం పోలేదు, వస్తుంది నైట్ కదా. గాయస్, దో వీడియో చరణ్, ఫస్ట్ టైం కెమెరా మ్యాన్ పెట్టాను. చూడండి ఈసారి క్లిప్ ఎలా వస్తుందో. ఫస్ట్ క్లోజ్అప్ ది ఇది. వెయిట్ మా కింద నుంచి ఇది కాదు, పై నుంచి తీ కాదు. క్లోజ్అప్ ది దానికి బేసిక్లీ. నేను చెప్తా ఉంటారా. నన్ను నేను నడుచుకుంటా పోయి ఎవరు తిన్నారు. వీడికి రా, క్లోజ్అప్ పెట్టుకుంది. దీన్ని కోసేది మళ్ళా బ్యాక్ బో తిను. దూరం ఉండలే. గాడ్, నీళ్ళు కావాలి దీనికి. యు వాంట్ వాటర్, వెయిట్ కరో. బ్యాక్ ఇటుపో. ఏం కాదు, అన్ని ఎడిటింగ్ లో మారుస్తానులే. మొత్తం నేనే తమ్ముడు, నేనే. ట్రైపాడ్ పెట్టడం చేయడం. ట్రైపాడ్ ఎందుకు కొనింది ఊరికన్నా కాదు.
గాయస్ ప్రజెంట్ మన ఫామ్ దగ్గర అయితే కోళ్ళు లేవు. ఇంటి దగ్గర ఒక 4 ఉన్నాయి. అన్న ఇంటి వెనకాల ఒకటి, ముందు ఒకటి, పక్కన ఒకటి కట్టేస్తున్నాడు. వెనకాల కట్టేసినాడు, 2 కట్టేసినట్టు, ఒకటి కాదు. అవతలు ఉన్నాయో లేదో చూస్తుంది. ఓకే గాయస్ పదంపా. గాయస్ ఇప్పుడే మనం కోళ్ళకి గింజలు అయితే పెట్టేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆఫ్టర్నూన్ నుంచి ఇంతవరకు ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఫ్రెష్ అప్ అయ్యేసి ఆ తర్వాత ఒక స్మాల్ షెడ్యూల్ ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ అయితే చేయాలి. అది మీ ముందే చేస్తాను. ఓకే ఎందుకు ఎడుచున్నావే? అడ్చొచ్చా? మగోడి కదా నువ్వా? ఎవరు నువ్వా? తాగుంటాడు. తగ్గేదిలే అన్న ఒక్కసారి తగ్గేదిలే రాదా? చెప్పిరా వాడి దగ్గర చూద్దాం. తగ్గేదిలే కాకరా. చాక్లెట్ ఇస్తారా నీకు? ఓయ్ ఇటానా? ఒరే బాబాయ్ ఏమైందిరా? ఎంత యాక్టివ్గా ఉంటావు నువ్వు? ఏమైంది నీకు? డబ్బులు పని ఏడా కొట్టింది అమ్మ? ఎందుకు కొట్టింది? చెప్తాడు, నువ్వు రికార్డింగ్ చేసుకో. నిన్ను చేస్తా అవును చేయకపోతే నిన్నేమే? నువ్వేమన్నా పత్యమా? కాదురా నువ్వేమన్నా పత్యమా చెప్పు. దాంకురా నువ్వా? ఏమనలే వదులురావన్నీ. తీరా హాస్టల్ నుంచి ఎప్పుడో వచ్చినాడు. కనీసం వాడు ఇంటికాడ ఉన్నాడని కూడా తెలియదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. నేను కూడా ఇంట్లోనే ఉంటా. కాకపోతే కొన్నిసార్లు బయటకు వస్తా, అందరిలో కలుస్తా. అది కూడా ముట్టాలు తెలుసుకోరా బయటకు వచ్చేది. ఏం తెలుసుకోవాలి? బయటకు వచ్చేది రా. ఏం తెలుసుకుంటా వచ్చింది ఇప్పుడు. రేపు మొన్నాడు చూద్దులే, అది కనపడలే. కానీ రేపు మొన్నాడు కాలేజీ పోతావు నువ్వు. ఇంకో నెల ఉంటాలే చూద్దాం. అలా నెల ఉంటా. బీటెక్ ఎప్పుడు ఆపను? ఏమన్నా అయింది తెలుసు వాళ్ళంటే కామెంట్ చేయమను. ఇప్పుడా వీడియో సిగ్గుపడతావు ఎందుకురా? రా దో తీయండిరా. తీయను నాకు నిన్ను పెట్టను. నన్ను నేను చూపించుకుంటా. దో నిన్ను నాకు తీను. ఎందుకు ఏడుస్తున్నా? వెనకాల చూపించాలి, ముందు చూపి. గాయస్ నేను ఇప్పుడు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నా. నాకు మార్నింగ్ రొటీన్స్ 2 ఉంటాయన్నమాట. పని ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పని లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. అందుకని నేను 2 షెడ్యూల్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. 2 షెడ్యూల్స్ ప్రిపేర్ చేసినప్పుడు నాకు పని ఉంటే ఒకలాగా రొటీన్ ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి 12 వరకు నేను ఇంకే వరకు చేయలేను. కేవలం పనికి వెళ్ళడం అది మాత్రమే ఉంటుంది. పని లేదనుకోండి 6 నుంచి 12 వరకు నాకు ఇంకోలాగా ఉంటుంది. పని లేనప్పుడు షెడ్యూల్ లేకపోయింది అనుకో నాకేం అర్థం కాదు, ఏం చేయాలో దిక్కు తెలియదు అనమాట. టీవీనో మొబైల్లో చూసుకుంటా ఉంటా కొన్నిసార్లు. అందుకని అలా కాకుండా ఒక షెడ్యూల్ ఉంటే వర్క్ ఉన్నప్పుడు ఎలా ఉండొచ్చు, వర్క్ లేనప్పుడు ఎలా ఉండొచ్చు అని ఒక క్లారిటీ ఉంటుంది నాకు. అందుకని ఇప్పుడు షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. నాకు వర్క్ ఉంటే పెద్ద షెడ్యూల్ ఏం అవసరం లేదు. వర్క్ ఉన్నిందనుకోండి, అంటే నేను పొలంలో పనికి వెళ్తా కదా, అది ఉన్నిందంటే మార్నింగ్ 6 to 12 వరకు నేను ఇంకే పని చేయలేను. కేవలం ఆ వర్క్ మాత్రమే చేయాలి. కాబట్టి దీనికి పెద్ద షెడ్యూల్ అవసరం లేదు. పని లేనప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుందంటే 6కి లేచాను అనుకోండి, 6:10 AM లోపల బెడ్ రెడీ చేసుకోవడం, 6:20కి వాటర్ తీసుకోవడం, 6:30కి ప్రీ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకోవడం, 6:40కి ప్రీ వర్కౌట్ మీల్ తినడం. ఇంకా ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్న తర్వాత నాకు 45 minutes నుంచి 1 hour గ్యాప్ అయితే తీసుకోవాలి. సో ఈ స్పేస్లో నేనేం చేస్తానంటే బుక్ రీడింగ్ అనుకుంటున్నాను, లేదంటే నా డే ఎలా ఉండాలని అప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటాను. సో ఇది మాత్రం 6:40 నుంచి 7:30 అలా అనుకోండి. 7:30 కల్లా నేను మన మినీ స్టూడియో దగ్గరికి వెళ్తే ఆ టైం లోపల ఏం చేయాలంటే రీడింగ్ అనుకుందాం, బుక్ రీడింగ్. సో ఇప్పుడు 7:30 నుంచి 1 hour జిమ్. 1 hour జిమ్ అంటే 7:30 నుంచి 8:30కి అయిపోతుంది. ఇంకో రావడం, పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవడం, 8:30 నుంచి ఒక 10 minutes. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడం, 9:15 కల్లా మనం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే
ఆ తర్వాత మన డేని తీసుకున్న డెసిషన్స్ అంటే ఏ వర్క్ చేయాలని తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఈ మార్నింగ్ రొటీన్ అనేది షెడ్యూల్ చేసి పెట్టుకుంటే వర్క్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, వర్క్ లేనప్పుడు ఎలా ఉండాలి అనేది నాకు ఒక క్లారిటీ కోసం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో గైస్ చూసారు కదా, నా షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ వర్క్ లేనప్పుడు ట్యూస్డే కాకుండా వెన్స్డే నాకు ఆ రోజు జిమ్ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు నేను వీక్లో 3 days జిమ్ చేస్తున్నా కదా, అప్పుడు నాకు ఇప్పుడు వెన్స్డే వస్తుంది. వెన్స్డే ఆ రోజు వర్కౌట్ చేయాలా, నాకు ఆ రోజు పని లేకపోయింది అనుకో మార్నింగ్ వర్కౌట్ చేస్తాను అనమాట. ఈ విధంగా ఒకవేళ పని ఉనిందనుకో ఈవినింగ్ వర్కౌట్ చేస్తా. సో ఆ క్లారిటీ కోసం నేను ఇప్పుడైతే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే గైస్, ఫైనల్గా ఇది ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, టాటా, బై బై, టేక్ కేర్.